హ్యాండ్స్ సంస్థ ఖమ్మం ఆధ్వర్యంలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్న వేగినాటి దీపికకు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మద్దినేని ప్రసాదరావు కమల ఆర్థిక సహాయం అందించారు. కాలేజీకి చెల్లించవలసిన 3వ సంవత్సరం ఫీజును 35,000 రూపాయల చెక్కును దీపికకు అందించారు. వేగినాటి దీపిక బీఫార్మసీ చదువు కోసం ఆర్థిక స్తోమత లేక చదువును ఆపేసిన విషయాన్ని తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు బీఫార్మసీ పూర్తి చేయటకు కాలేజీకి చెల్లించాల్సిన 4 సంవత్సరాల కాలేజీ ఫీజును చెల్లించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే 3వ సంవత్సరం కాలేజీకు కట్టవలసిన ఫీజు 35,000ను దీపికకు అందించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ బాధ్యులు పీఆర్పీ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు, కొంగర పురుషోత్తమరావు, చవ రమేష్ బాబు, సిరిపురపు రమణారావు, ఆళ్ల వెంకట్రావు, శ్రీ తాళ్ళూరి గోపాలరావు, పి కొండలరావు, బి కోటేశ్వరరావు, కొత్త శ్రీనివాసరావు, ఎం సీతారామయ్య, తాతా రాఘవయ్య, ప్రసాద్, హమీద్, పారుపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మద్దినేని ప్రసాదరావు గారు, కమల గారు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యులు గత 8 సంవత్సరాలుగా ఈ సంస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ముఖ్యంగా చదువుకి పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకి ఆర్థిక సహకారం అందించి ఆ యొక్క చదువుని, అది మెడిసిన్ కానీ ఫార్మసీ కానీ ముఖ్యంగా IIIT భాషల్లో చదివేటువంటి విద్యార్థుల్ని మరి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ చదువు కూడా ఈరోజు వేగినాటి దీపిక బీఫార్మసీ మ్యాథ్స్ ఫార్మసీ కాలేజీలో చదువుతుంది. తన యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నటువంటి సంస్థ సభ్యులు ఆ అమ్మాయికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కూడా 70,000 రూపాయల ఫీజుని పే చేయడం జరిగింది. ఈ సంవత్సరం థర్డ్ ఇయర్ ఫీజు 35,000 రూపాయల చెక్కుని దీపికకి కాలేజీకి కట్టవలసినటువంటి ఫీజుని సంస్థ సభ్యులు ప్రసాదరావు గారు, కమల గారి ఆర్థిక సహకారంతో అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే సందర్భంలో ఆ దంపతులు ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యుల తరఫున హృదయపూర్వకంగా సారికి కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్ద సంఖ్యలో హాజరై దంపతులు ఇద్దరు కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించి మరింత చదువుకు ఆర్థిక సహకారం అందించేలాగా ఆ భగవంతుడు వారికి ఆ స్తోమత ఇవ్వాలని చెప్పేసి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇదే సందర్భంలో దీపిక కూడా చెప్తా ఉన్నాం, కష్టపడి చదివి నువ్వు ఇష్టంతో మంచి ఫలితాలు సాధించి నువ్వు ఉద్యోగంలో స్థిరపడితే ఇచ్చినటువంటి ఆర్థిక సహకారం అందించిన దానికి కూడా మరి సార్థకత చేకూరుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పీఆర్పీఏ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు కొత్త శ్రీనివాసరావు గారికి, అట్లనే వెంకటరావు గారికి, గోపాలరావు గారికి, రాఘవయ్య గారికి, అమిత్ గారికి, డిఎన్ ప్రసాద్ గారికి, చావా రమేష్ బాబు గారు, సంపూర్ణ గారు మొన్ననే అమెరికా నుంచి వచ్చారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లనే మేడం గారికి, మా పురుషోత్తం గారికి, రమణారావు గారికి, పారుపల్లి వెంకటేశ్వరరావు గారికి, కొండలరావు గారికి, సీతారామయ్య గారికి పేరు పేరున కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి కమల గారి చేతుల మీదుగా, ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ 35,000 రూపాయల చెక్కుని కాలేజీ పేరుతో రాయడం జరిగిన చెక్కుని దీపికకు అందజేయవలసిందిగా కోరుతాం.